స్కామ్ చిన్నదైనా పెద్దదైనా స్కామే. వందల్లో మోసం చేసినా, వేలల్లో మోసం చేసినా, లక్షల్లో మోసం చేసినా మోసమే. ఇప్పుడు మనం నందూస్ వరల్డ్ కాంట్రవర్సీ యూకే వీసా స్కామ్ గురించి ఇన్ని మాట్లాడుకున్నాం కదా. వెరీ గుడ్. ఎందుకు మాట్లాడుతున్నాం? అక్కడ లేని జాబులు క్రియేట్ చేసి ఫేక్ జాబులు అమ్ముతున్నారు, ఫేక్ కాసులు అమ్ముతున్నారు అని చెప్పి. అక్కడ ఇంటర్నేషనల్ లెవెల్లో నందు గారు ఏదైతే చేశారో ఇక్కడ మన కాంతు బాబు చేస్తుంది కూడా అదే కదా. కాకపోతే అక్కడ లక్షల్లో, ఇక్కడ వందల్లో, వేలల్లో సంఖ్య తేడా. ఆ సంఖ్య ఇక్కడ మల్టిప్లై ఎక్కువ కదా. ఈరోజు ఇలానే వదిలేస్తే అది ఇంకా లక్షలు. అది ఇప్పుడు ₹419 జాయిన్ బటన్ రేపు పొద్దున్న 4000 అవుద్ది. ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే 3 వీడియోలు నేను చేసింది. 3 వీడియోలు నేను క్లియర్గా చెప్తున్నాను కదా. నేను అండ్ ప్రౌడ్గా చెప్తున్నా, 3 వీడియోలు ఒక్కడు కూడా 10,000 వ్యూస్ వెళ్ళా. అయినా దొంగ భయపడ్డాడు. దొంగ భయపడి ఇందాక నేను ఆఫీస్లో ఉన్నా, ఫ్యూ అవర్స్ బ్యాక్ ఒక వీడియో చేసి అక్కడ అందులోనే కన్ఫెస్ చేశాను, నేను తప్పు చేశాను, తప్పు చేయలేదు అన్నట్టు అన్నీ డౌన్లోడ్ చేశాను. ప్లే కూడా చేస్తా, బాధితురాలతో కూడా మాట్లాడిపిస్తా, అన్నీ మాట్లాడతా. పోలీస్ కంప్లైంట్ ఎలా రిజిస్టర్ అవ్వాలి, ఏం చేస్తే వాడిని వేస్తారు అన్నీ చెప్తా. బ్యాకప్ ప్లాన్ వాడు ఎలా పెట్టుకున్నాడు, 2 ఛానల్ ఎందుకు పెట్టాడు. ఇప్పుడు నిజాయితీ కంతుని కొట్టండి, కాంతు మొత్తం వీడియోలు రిమూవ్ చేశాడు. ఓన్లీ 1 month బ్యాక్ వీడియో ఉంది. ఆ 15 వీడియోలు అన్నీ రిమూవ్ చేశాడు. ఇప్పుడు చెప్పండి, నిజాయితీ కాంతు నిజాయితీయా లేకపోతే ఏంటి? ఎందుకు వీడియోలు రిమూవ్ చేశాడు? తప్పు చేస్తేనే కదా రిమూవ్ చేస్తాడు. మరి ఇప్పుడు ఆడికి జాయిన్ బటన్లో ₹419 కట్టిన వాళ్ళ పరిస్థితి ఏంటి? అన్నా నా జాబ్ ఏదన్నా, జాబ్ వస్తుందా. నేను ఇన్ని వీడియోలు చేసినా కూడా లేటెస్ట్ వీడియోలో వాడు ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేస్తూ వీడియో చేస్తే అందులో కూడా అన్నా నాకు జాబ్ వస్తుంది అంటే నాకు వాడి మీద కానీ మేమే కోపం వస్తుంది. ఎందుకని నీకు జాబ్ ఇస్తాడు? డబ్బులు తీసుకున్నాడు అంటేనే అదే పెద్ద స్కామ్ కదా. మళ్ళీ ఇంకా ఎలా నమ్ముతావు? అండ్ ఇంకోటి, ఆటోపే కట్టేసిన వాళ్ళ పరిస్థితి ఏంటి? ప్రతి నెల కట్ అయిపోతుంది. ఇవన్నీ చాలా 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 ఇంపార్టెంట్ విషయాలు ఈ వీడియోలో మాట్లాడదాం. సో వీడియో కొంచెం లెంత్ ఉంటుంది, ఎందుకంటే విక్టిమ్తో కూడా మాట్లాడదాం. ఏం చేయాలి, ఏం చేస్తే బాగుంటుంది, ఇటువంటి వాళ్ళతో మనం ఎలా జాగ్రత్త చర్యలు చేయాలి అనేది కూడా చాలా స్పష్టంగా బలంగా మాట్లాడుకుందాం. అందుకే ఈ వీడియో మళ్ళీ చెప్తున్నా, వెళ్దాం. అందుకే చూసారు పవర్, నిజంగా ఉండే పవర్. less than 10,000 వ్యూస్ వచ్చాయి 3 వీడియోలు. అయినా మనోడు స్కామ్ ఎక్స్పోజ్ అయింది. వీడియో రిమూవ్ చేశాడు. దొరికిపోయినట్టే కదా దొంగ డైరెక్ట్ చెప్తాడు కదా. అందుకే వీడియో బలంగా లైక్ చేయండి. హైప్ ఆప్షన్ అంటే హైప్ చేయండి. హైప్లోకి వెళ్తే, ట్రెండింగ్లోకి వెళ్తే వైడెడ్ ఆడియన్స్కి తెలుస్తుంది. ఇంకా బాధితులు ఎంతమంది ఉన్నారో ఆ వేల సంఖ్య బాధితులు వస్తారు. అప్పుడు దొంగ గట్టిగా ఎక్స్పోజ్ అవుతాడు, జైల్లోకి వెళ్తాడు. ఓకేనా? వెల్కమ్ టు పవన్ రా టాక్స్. మై నేమ్ ఇస్ పవన్. ముందు మాట్లాడదాం. మీకు ఆ ట్రాన్సాక్షన్ డీటెయిల్స్ కూడా నేను పర్మిషన్ అడిగాను. ఇందాక ఆఫీస్లో ఉన్నప్పుడు మాట్లాడాను. ఇప్పుడు క్లియర్గా వినిపిస్తా. అండ్ ఆ ట్రాన్సాక్షన్ డీటెయిల్స్ కూడా నేను పక్కన డిస్క్లోజ్ చేస్తా. ముందు ఆమెతో మాట్లాడదాం. హలో. నమస్తే అండి, నేను పవన్. నమస్తే సార్, నా పేరు లావణ్య అండి. చెప్పండి, అసలు ఏం జరిగింది? మీరు ఎంత పే చేశారు? అసలు ఎలా మోసపోయారు? అండ్ మీరు మోసపోయినట్టు ఎలా తెలిసింది? అండ్ ఇప్పుడు ఏం చేద్దాం అనుకుంటున్నారు? సార్, నేనైతే నాకు ఇంట్లో సిచ్యువేషన్స్ వల్ల ఏదైనా జాబ్ కోసమా లేదు ఇలాంటి వర్క్స్ ఏమన్నా ఉంటాయా అనేసి వెతికే క్రమంలో రీల్స్ సోషల్ మీడియాలో, అదే యూట్యూబ్ లో స్క్రోల్ చేస్తూ ఉంటే ఇతని వీడియో కనిపించింది. సో నాకు ఫస్ట్ లోనే డౌట్ వచ్చింది. నేను వెంటనే ఫాలో అవ్వలేదు. కానీ కొన్ని పరిస్థితుల వల్ల అతను మాట్లాడే మాటలను బట్టి నమ్మాల్సి వచ్చింది. ఓకే, ఈ కరెక్టేనేమో, లేదంటే నేను ఎందుకు అబద్ధాలు చెప్తానండి, నేను నిజాయితీగా ఉంటాను, అబద్ధాలు చెప్తే మనకేం వస్తుందండి అనే వర్షన్ లోనే ఎక్కువ చెప్తూ ఉన్నాడు. నేను వాళ్ళకి ఇప్పించాను, వీళ్ళకి ఇప్పించాను, అప్పుడు ఎట్లున్నారు అనేసి. సరే అనేసి నేను జాయిన్ అయ్యాను. జాయిన్ అయ్యే విధానం కూడా ఎట్లా చెప్పాడంటే, అతను జాయిన్ అయితే మీ పేరు అనేది నాకు ఫస్ట్ లో ప్రిఫరెన్స్ గా కనిపిస్తుంది, ప్రయారిటీగా కనిపిస్తుంది. మీరు షేర్ చేసినట్లు ఎలా జాయిన్ అయ్యారు? సబ్స్క్రైబ్ చేసిన తర్వాత జాయిన్ బటన్ ప్రెస్ చేసి పేమెంట్ చేయండి. ఎంత చేశారండి? 419 రూపీస్, 419 రూపీస్ అలా చెప్పారు. సరే, అది అయిపోయిన తర్వాత షేర్ చేయండి అన్నారు. సరే అనేసి వర్క్ వెళ్తుంది అంటున్నారే గానీ ఎవరికి వెళ్తుంది, ఎక్కడికి వెళ్తుంది ఏం చెప్పలేదు. నేను నార్మల్ మెసేజ్ లోనే అతను ఇయ్యాలనుకుంటేనే రిప్లై ఇస్తారు, లేకపోతే ఇవ్వరు అనమాట. అలా ఒకసారి గట్టిగా అడిగేసరికి సరేనండి మీరు సెలెక్ట్ అడ్వాన్స్ డిపాజిట్ అనేది పే చేసుకుంటే 1000 రూపీస్, గూగుల్ పేకి
ఫోన్ పేకి చేయొద్దండి, గూగుల్ పేకే చెయ్యండి. నేను వర్క్ అనేది నెక్స్ట్ డేనే వస్తుంది, మీ ఇంటి దగ్గరికి డెలివరీ బాయ్ వచ్చినప్పుడు ఈ 1000 రిటర్న్ చేస్తారు. నేనేమనుకుంటున్నానంటే జాయిన్ అయితే మన పేరు కనిపించదు, నాకు తెలుసు ఆ విషయం. కాకపోతే మనకు వాళ్ళు హెల్ప్ చేసినందువల్ల వాళ్ళు ఏదైనా బెనిఫిట్ కోరుకుంటారు కదా అనే ఉద్దేశంతో జాయిన్ అయ్యాను. ఆ 1000 రూపీస్ పంపించాను. అప్పటి నుంచి మెసేజెస్ కి నో రిప్లై. కొన్ని 100 కామెంట్స్ పెట్టినా, ఎంతమంది పెట్టినా వాటికి నో రిప్లై. అతనికి పాజిటివ్ గా కామెంట్స్ పెట్టిన వాళ్ళకి మాత్రం ఏదో ఒక రిప్లై, అంటే హార్ట్ సింబల్, లేదు అంటే ఇంకా ఆయనకు తోచిన రిప్లై ఏదో ఇస్తారు. 1వ తేదీ జాబ్ వస్తుంది అన్నారు, 1వ తేదీ పంపించలేదు వర్క్. 5వ సార్ నేను లాస్ట్ మంత్ జూన్ 10th జాయిన్ అయ్యాను. పర్టికులర్ గా డేట్లు అయితే లేవు. తర్వాత వచ్చేసి అమౌంట్ వచ్చేసి 1 వీక్ బ్యాక్, 10 days బ్యాక్ 1000 పంపించున్నాను సార్. స్క్రీన్ షాట్స్ ఉన్నాయి నా దగ్గర. అతను పంపించిన మెసేజ్ సంబంధించినవి, అతను నాకు ఏదైతే 1000 రూపీస్ పే చేయండి అనే మెసేజ్ ఉంటుంది కదా, అది నేను అన్ని స్క్రీన్ షాట్లు తీసి పెట్టుకున్నాను. ఎందుకంటే నాకు స్ట్రైక్ అయింది ఇది ఫేక్ అనేసి. ఇంకా నా అలాంటి వాళ్ళు ఎంతమంది ఉంటారో కదా. నేను అప్పు తెచ్చి కట్టాను సార్, దాన్ని అప్పు తీసుకుని వచ్చి కట్టాను అమౌంట్. నేను మీ ఇంట్లో తెలుసా అండి ఇది? సార్ ఎవరికి తెలియదండి, తెలిస్తే గొడవ అయిపోద్ది. అదే అతను మీలాంటి వర్గాన్ని టార్గెట్ చేశారు, హౌస్ వైఫ్ టార్గెట్ చేస్తున్నారు. అవును, ఎమోషన్స్ తో ఆడుకుంటున్నారు. ఇందాక అతను వీడియోలో చెప్తున్నారు, నా ఫ్యామిలీ కోసం కనీసం అట్లీస్ట్ ఒక క్షమాపణ కూడా రాలేదు అతని దగ్గర నుంచి ఫాలోవర్స్ కి. నేను చేసింది తప్పు కాదు, నా ఫ్యామిలీ కోసం చేశాను అని అతను సమర్థించుకుంటూ వీడియో పెట్టుకొని మళ్ళీ ఎందుకు డెలీట్ చేసేసుకుంటున్నాడో అన్ని వీడియోస్ డెలీట్ చేసుకుంటున్నారు. మరి పోలీసుల వరకు వెళ్తుందిలేండి. నేను వేరే వాళ్ళతో కూడా మాట్లాడాను, అది కేసులు కూడా ఫైల్ అవుతుంది. అందుకు డిలీట్ చేస్తాను. బట్ పర్లేదు, నేను డౌన్లోడ్ చేసి ఉంచుకున్నాను నేను. సో మీరు అడ్రస్ కూడా ఇచ్చేసారండి ఆయనకి? లేదండి, డెలివరీ పర్సన్స్ కాల్ చేస్తారు. మీరు మీకు నేరుగా లొకేషన్ చేస్తే మెటీరియల్ అనేది నేరుగా తీసుకొని వస్తారు డెలివరీ పర్సన్స్ మీ ఇళ్ళకి. అక్కడే ట్రైనింగ్ ఇస్తారు ఎలా ప్యాక్ చేయాల్సింది కూడా. మీతో పాటు మీ ఫ్యామిలీస్ తో ఆయన అన్ని వీడియోల రూపంలో చెప్పినా కదా సార్, నేను ఏది అబద్ధం చెప్పటం లేదు. మీ ఫ్యామిలీస్ తో పాటు మీ ఫ్రెండ్స్ ని ఇంకేమన్నా జాయిన్ చేయండి, మీరు షేర్ చేయండి, ఎక్కువ మందికి హెల్ప్ చేసిన వాళ్ళం అవుతాము. నేను కష్టపడి బయట నుంచే వచ్చి చెప్తా ఉన్నారు ఆయన. ఓకే, మీరు ఇంతకు ముందు ఆయన ఏం చెప్పాడండి మీకు? గంటకి 1400 వస్తాయని చెప్పాడా? పెళ్ళ కవర్లో పెడితే ఆ రోజుకి 1400? రోజు కాదండి, 2 hours పని చేసుకుంటే 1400. ఓకే, అది మీరు నమ్మేశారు? అతను ఇన్నోసెంట్ గా చెప్తే మీరు నమ్మేశారు అంతేనా? అతను ఎలా చెప్పాడంటే సార్, ఫస్ట్ నేను పేదరికం నుంచి అండి, బిలో పావర్టీ లైన్ కింద నుంచి వచ్చాను. నేను అన్ని కష్టాలు చూసాను, నా కష్టాలు వింటూ మీరు కూడా ఏడుస్తారు. మీకు ఎంత కావాలి అమౌంట్ అనేటట్టు మీరు మాట్లాడతారు. నేను ఎవరిని మోసం చేయలేదు, నేను చేయను. నేను ఆంధ్ర తరపు నుంచి ఆ కంపెనీ, ఆ పెన్నుల కంపెనీ ఏదైతే ఉందో వాళ్ళు ఆంధ్ర సైడ్ వాళ్ళు. సో ఆంధ్ర వాళ్ళకి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తారు వాళ్ళ ఏరియా డెవలప్ కోసం. వాళ్ళు మేము చేస్తాము. రిజిస్టర్ అయినట్టు గానీ నా వెండర్ అని ప్రూఫ్ ఏమైనా పెట్టాడా జనాలకి? సార్ ఒక్కటి కూడా లేదు సార్, ఒక్కటి కూడా లేదు. నాకు పెద్ద డౌట్ స్ట్రైక్ ఏంటంటే 2 రోజుల నుంచి ఇతను వెళ్ళి నేను రిన్యూవల్ చేస్తున్నాను, విజయవాడ చేశాను, అనకాపల్లి చేశాను, రాజమండ్రి చేశాను అని షార్ట్స్ పెడుతున్నారు కదా. ఒక్క దగ్గర కూడా అసలు అడ్రస్ అనేది లేదు. తర్వాత నెక్స్ట్ ఒకవేళ ఈయన కంపెనీ జాబ్ లో ఉంచి తీసేసింది అని ఈ రోజు వీడియోలో చెప్పారు. ఈయన తీసేసే ఉద్దేశం ఉంటే ఈయనతో ఎందుకు వాళ్ళు రిన్యూవల్ చేయించుకుంటారు మళ్ళీ? ఎగ్జాక్ట్లీ, అవి మాట్లాడతారు, చెప్తున్నా అదే పబ్లిక్. అదంతా అది ఒక స్టోరీ ముందుగానే అతను ఫిక్స్ అయ్యాడు. ఒకవేళ ప్రిపేర్ చేసుకోండారు. ఎగ్జాక్ట్లీ, అవును, ప్రిపేర్ చేసుకున్నాడు. అబ్బాయి స్క్రిప్ట్ రాసుకొని చేశాడు సార్. జనాల్ని పక్కాగా అబ్బాయికి క్లారిటీ ఉంది, మోసం చేస్తున్నాను, చేయాలి అని పక్కా క్లారిటీ ఉంది అబ్బాయికి, చేసేసారు. నేను ఎక్కువ ఏం షాక్ అవుతున్నాను అంటే ఇంత చెప్తున్నా కూడా స్టిల్ అతని వీడియో ఇప్పుడు డిలీట్ చేశాడు. కానీ అతని వీడియో కింద ఇంకా అన్న జాబ్ వేయించండి, మనీ సార్. నాకు పెట్టే వాళ్ళు ఎవరో కానీ దండం పెట్టాలనిపిస్తుంది సార్.
మేము మోసపోయాం ఆ కామెంట్స్ కిందే సార్ మాకు జాబ్ రాలేదు, మేము 2 నెలలైంది 4 నెలలైంది, ఆటో పేలో నెల డబ్బులు పోతున్నాయి, ఆటో పే ఎలా ఆపాలో మాకు తెలియదు అని ఇన్నోసెంట్స్ ఉన్నారు సార్. వాళ్ళ కింద వీళ్ళు అన్నా నీకు అంతా మంచి జరుగుతుందన్నా, నువ్వేం బాధపడద్దన్నా, తప్పకుండా భగవంతుడు మేలు చేస్తాడు, మాకు ఏదన్నా జాబ్ ఇప్పించు. అండ్ ఇంకా అతను చెప్పిన ప్రకారం ఆ కంపెనీ 15,000 శాలరీ ఇస్తుంటే నిజంగా ఆ కంపెనీ ఉందే అనుకుందాం, ఈయనకు అంత నిజాయితీ ఉంటే కంపెనీ దగ్గరికి వెళ్ళాలి, సార్ నాకు శాలరీ తక్కువ, నా ఇంట్లో పరిస్థితులు ఇదిగోండి ఈ మాదిరి మీకు ప్రమోషన్స్ వర్కర్స్ తెప్పిస్తాను తక్కువకి, ఏమో నిజంగానే ఒకవేళ ఉంటే ఆయన ఊహ ప్రకారము లేదంటే జనాలు నమ్మిన ప్రకారము ఉంటే అని వాళ్ళకు చెప్పుకోవాలి. ఇప్పుడు 15,000 కదా సార్, అది 1,000 రూపాయలైనా అన్నం పెట్టిన వాళ్ళను మోసం చేశారు. ఒకవేళ ఆ కంపెనీ ఉంటే ఇక జనాల్ని మోసం చేశాడు. ఇంకా అబ్బాయి ఎందుకు నాకు నిజాయితీ ఉంది, నేను తప్పు చేయలేదు, నా ఫ్యామిలీ కోసం చేశాను అని అబద్ధాలు చెప్పుకోవడము. అందరూ కూడా ఫ్యామిలీ కోసమే కదా కట్టుంటారు. మీరు ఇప్పుడు ఏం కోరుకున్నారు? ఇప్పుడు మీరు అయితే మోసపోయారు, సో ఇప్పుడు మీరు ఏం కోరుకునే లేదు సార్. ఆ అబ్బాయి ఏదైనా డబ్బులు రిటర్న్ చేసేయాల్సిందే ప్రతి ఒక్కరికి. ఆ కంపెనీ లేదు, పక్కా ఫ్రాడ్, అది అబద్ధము. ఒకవేళ అట్లాంటి కంపెనీ ఉంటే ఆ రిజిస్ట్రేషన్ మనకు చూపిమనండి. కట్టిన వాళ్ళకి, ఈ అబ్బాయి అంత నిజాయితీ పరుడైతే మనకు కట్టిన వాళ్ళకి వర్క్ ఇప్పించమనండి. ఒకవేళ కంపెనీ ఉంటే, లేదు అనుకున్న పక్షంలో ఎవరి డబ్బు ఎలా తెచ్చారో. మళ్ళీ మీకు ఒకటి చెప్తున్నా, 2 గంటలకు 1,400 కాదు కదా, రోజుకి 1,400 కూడా ఇవ్వరు. రోజుకి 1,400 ఇస్తే ఆల్మోస్ట్ అదే నెలకి 40,000 వస్తే అబ్బాయి చేసుకుంటాడు కదా జాబ్. ఆరు కూలి పనులు ఎవరు వెళ్ళరు కదా, కూలి పనులు చేసుకునే వాళ్ళు ఇదే పెన్నుల కవర్లు పెట్టుకోవడం ఈజీ కదండి. అది ఆ జాబ్ ఇట్ సెల్ఫే ఫేక్, అది అక్కడే ట్రాప్ లో పడిపోతున్నారు అందరూ. ఆ 14,000 ఇప్పుడు నేను చేసింది తప్పే సార్, నేను ఒప్పుకుంటాను. ఎలాంటి సిచ్యువేషన్ లో చేస్తామంటే, ఎక్కువ అలాంటి హౌస్ వైఫ్స్, బయటికి వెళ్ళలేని వాళ్ళు, లేదు ఏదైనా బిజినెస్ చేసుకుంటామంటే పెట్టుబడి పెట్టుకోలేని వాళ్ళు, ఎడ్యుకేషన్ లేని వాళ్ళు, నాకు ఎడ్యుకేషన్ ఉంది ఫుల్ సార్, నేను లేని వాళ్ళు, టైమింగ్స్ ఒకవేళ బయటికి వెళ్ళినా ఇంట్లో పిల్లల్ని కేర్ చేసే వాళ్ళు లేరు అనేసి ఇంట్లో కూర్చొని ఏదైనా చేసుకుంటే వస్తుంది అనేవాళ్ళు, లేదు ఇంట్లో హెరాస్మెంట్, నువ్వు కూర్చొని తింటున్నావు ఉన్నారు సార్. అలా అడిగేవాళ్ళు, తినేటప్పుడు అడిగేవాళ్ళు ఉన్నారు. అలాంటి వాళ్ళు పే చేస్తుంటారు. అంటే ఇది వస్తే మనల్ని వీళ్ళు అడగరు కదా, మనల్ని ఇంట్లో వాళ్ళు. అలాంటి వాళ్ళు ఎక్కువ ఉన్నారు సార్ దాంట్లో. కావాలంటే మీరు చెక్ చేయండి అతని కామెంట్స్ కింద. అలాంటి వాళ్ళకి మీరు ఆల్రెడీ నష్టపోయారు కదా, మీరు ఏం చెప్తారండి? మీరు చెప్తే కొంచెం రీచ్ అవుతుంది సార్. అతను ఇంకెవరిని మోసం చేయాలన్నా భయపడాలి ఫస్ట్ థింగ్. లేదు అతను అంత నిజాయితీ పరుడైతే ఆ ఎవరి అమౌంట్ వాళ్ళకి ఇచ్చేసి క్షమాపణ పబ్లిక్ గా చెప్పాలి. అతను సమర్థించుకోకూడదు. నేను నా ఫ్యామిలీ కోసం చేశాను అని మాట అతని నోట్లోంచి రాకూడదు. ఎందుకు సార్ ఫ్యామిలీ మాట? ఉసురు తగులుతుంది జనాలు, ఉసురు ఫ్యామిలీకి. ఫ్యామిలీని అడ్డం పెట్టుకొని చెప్పడం ఆ అబ్బాయి చాలా తప్పు సార్. ఆ అబ్బాయి ఫిక్స్ అయ్యాడు, పలానా రకంగా నేను మోసం చెయ్యాలి, పలానా రకంగా ఏం చేసుకోవాలి, తర్వాత ఛానల్ ఉంటే ఉండొచ్చు పోతే పోవచ్చు అని ఆ అబ్బాయి ఫిక్స్ అయిపోయి స్క్రిప్ట్ రాసుకునే చేశాడు. తర్వాత నెక్స్ట్ ఏంటంటే ఆ అబ్బాయి తెలియమంతుడు కాబట్టి ఇంకొక ఛానల్ కూడా పెట్టుకొని, ఈ ఛానల్ ఉండొచ్చు ఉండకపోవచ్చు, మన మీద ఇట్లా ఇట్లా అవేర్నెస్ వీడియోస్ చేస్తూ ఉన్నారు పలానా వాళ్ళు, జాగ్రత్తగా ఉండండి, నేను ఎందుకు మోసం చేస్తాను. రాంగ్, వెరీ రాంగ్, వెరీ రాంగ్. ఆ అబ్బాయి ఇంకెవరిని మోసం చేయకూడదు, డబ్బులు వేయించుకోకూడదు. ఇప్పటికీ అబ్బాయికి మెసేజ్లు పెట్టే వాళ్ళకి అబ్బాయి రిప్లై ఇవ్వాలి, అమ్మ జాయిన్ అవ్వద్దు, మీరు సబ్స్క్రైబ్ చేసుకోవద్దు, మీరు జాయిన్ అవ్వద్దు, నేను ఇట్లా ఇంతమందిని మోసం చేస్తున్నాను, దయచేసి నాకు ఎవరు వెయ్యొద్దు అని చెప్పాలి పబ్లిక్ గా. క్షమాపణ చెప్పాలి అబ్బాయి అందరికి. ఓకే, నేను నా సైడ్ నుంచి ఫాలో అప్ చేసి మ్యాక్స్ నేను ట్రై చేస్తా. అబ్బాయి సైడ్ మీకు మీలాగా నష్టపోయిన వాళ్ళకి మనీ వచ్చేలా చేస్తా. నా తరఫున రిక్వెస్ట్ ఏంటంటే, కావాలంటే ఇప్పుడు నాకు గెత లేదనుకోండి సార్, నేను అడగచ్చు సార్ నాకు హెల్ప్ చేయండి అని, అట్లా అడగాలి. మోసం మాత్రం చేయకూడదు సార్. మోసం తప్పు. ఎంతమంది వర్క్ వస్తుంది అన్న వర్క్ వస్తుందా, అసలు ఏ టైంలో తిన్నారు ఏ టైంలో తినలేదో కూడా ఎవరికి తెలియదు సార్. నిన్న 5వ తారీఖు లైవ్ వస్తుంది, లైవ్ లో వర్క్ పంపిస్తాము. మీ పేరు చదవంగానే మీకు ఎలా వర్క్ వస్తుంది ఏంది ఆ డెలివరీ బాయ్ వచ్చి ట్రైనింగ్ ఇచ్చుకో. ఎందుకు సార్ అవన్నీ
తీరా చూస్తే నన్ను కంపెనీలోంచి తీసేశారు. దేనికి తీసేస్తారు? ఉంటే కదా కంపెనీ తీసేస్తే దానికి ఉంటే కదా. ఒకవేళ కంపెనీ ఉంటే ఈ అబ్బాయి వైపు తప్పు ఉంది కాబట్టి, ఇందాక వీడియోలో 10-15 మంది అన్నాడు కాబట్టి పోయి కంపెనీ వాళ్ళ కాళ్ళు పట్టుకొనైనా వర్క్ పంపించాలి. లేదండి, ఆ అబ్బాయి ఆల్మోస్ట్ దొరికిపోయాడు, ఇంకా లీగల్ కాన్సిక్వెన్సెస్ ఫేస్ చేస్తాడు. సో మోస్ట్లీ అందరికి ఇచ్చేలాగే ట్రై చేస్తాను నా సైడ్ నుంచి, జనాలకి ఎంతవరకు తెలియాలో. ఈ అబ్బాయి కాదండి, ఇప్పుడు ఈ అబ్బాయి ఇది ఇప్పుడు తెలియలేదు అనుకోండి, సేమ్ రిపీట్ చేస్తారు వేరే వాళ్ళు కూడా. ఆర్ ఈ అబ్బాయి అయినా సరే లైట్ తీసుకున్నారని చెప్పి ఇంకో 2 నెలలపై ఇంకో ఛానల్ పెట్టి చేయొచ్చు. సో ఫస్ట్ ఇంకేదైనా కొత్త ఇట్లాంటి వాళ్ళు డెవలప్మెంట్ ఉంటుంది సార్, వీళ్ళకి బ్రెయిన్ పని చేస్తూ ఉంటుంది. జనాలు ఇంకే విధంగా పిచ్చోళ్ళని చేయొచ్చు అనేసి పని చేస్తుంటుంది. కాకపోతే స్ట్రాంగ్ అయితే వార్నింగ్ ఉండాలి. అది పోలీసులో చూసుకుంటారండి. అది మనం ఎవిడెన్స్లు సబ్మిట్ చేస్తే వాళ్ళు చూసుకుంటారు. పబ్లిక్ కూడా అవేర్నెస్ రావాలి. నేను ఇప్పుడు రూపాయి అడిగినా, జాబ్ ఇప్పిస్తాను రూపాయి అడిగినా అది ఫేక్, అది సింపుల్. దీనికంటే ఆ వీడియోలోనే కన్సల్టెన్సీ, ఇది జాబ్ ఇప్పిస్తాను నాకు ఈ అమౌంట్ ఇవ్వాలి, గౌరవంగా ఉండేది తనకి. కానీ అక్కడ లేని కంపెనీ ఉందని చెప్పడము, నేను రిజిస్ట్రేషన్ కి ఆ ఊరు ఈ ఊరు తిరుగుతున్నానము, ఎవరో 2 ఆడవాళ్ళకు డబ్బులు ఇచ్చి వీడియోలు చేయించడము, ఇవన్నీ తప్పు. దయచేసి నాలాగా ఇంకెవరైనా చేస్తూ ఉంటే చెయ్యొద్దండి ప్లీజ్, రిక్వెస్ట్. ఇది ఇళ్లలో వాళ్ళని మోసం చేసి అయితే అస్సలు చేయొద్దండి. ఇళ్లలో చెప్పకుండా చేసే వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు సార్, నాలాగా ఉన్నారు. అలా చేయొద్దండి, ఎవరు చేయొద్దండి. ఓకే అండి, థ్యాంక్స్ ఫర్ యువర్ టైం అండి. నేను అప్డేట్ రాగానే మీకు చెప్తాను, అప్డేట్ వచ్చిన. ఓకే సార్, ఓకే అండి, థ్యాంక్ యూ. సో అది జరిగింది, మీరు విన్నారు కదా. సో ఈ లావణ్య గారు లాగే చాలామంది లావణ్యాలు, చాలామంది ప్రియాంకలు, చాలామంది ప్రియాలు, చాలామంది ఉన్నారు. ఎక్కువ లేడీస్ ఉన్నారు, అలాగే అబ్బాయిలు కూడా ఉన్నారు. వాళ్ళ పరిస్థితి ఏంటి? ఇప్పుడు నా క్వశ్చన్ ఏంటంటే, కాంతుకి నువ్వు ఫ్రాడ్ చేసావు, నువ్వే ఒప్పించుకున్నావు. వీడియో కూడా నేను డౌన్లోడ్ చేస్తాను, అది కూడా ప్లే చేస్తాను. దయచేసి ఏమనుకోదు, ఆ వీడియో డిలీట్ చేసాడు. మీకు తెలియాలి కదా అబ్బాయి, ఇప్పుడు అన్ని వెర్షన్లో వినాలి. నా వర్షన్ ఒకటే వింటే సరిపోదు, అందుకే నేను విక్టిమ్ వర్షన్ కూడా వినిపించా. ఆ ప్రూఫ్లు కూడా నేను పెట్టాను. అంటే ఇప్పుడు నేను లైవ్లో అవుతుంది కాబట్టి ఎడిటింగ్లో పెడతా పంపించిన ట్రాన్సాక్షన్లు. నెక్స్ట్ మనోడు పెట్టిన వీడియోలు కూడా మీరు చూడాలి కదా. ఇప్పుడు లేటెస్ట్గా వీడియో పెట్టి తీసేసాడు, అండ్ ప్రీవియస్లో ఆ మనీ జాయిన్ చేయించుకున్న డబ్బులు అవన్నీ వీటి తాలూకా వీడియోలు అన్నీ తీసేసాడు. జాయిన్ అయిన వాళ్ళ పరిస్థితి ఏంది మరి ఇప్పుడు? డబ్బులు కట్టిన వాళ్ళ పరిస్థితి ఏంది అంటున్నా. మనం నిజాయితీగా 10 మందికి జాబ్లు ఇప్పించారు అనుకుందాం, 100లో మిగిలిన 90 మంది పరిస్థితి ఏంటి? వాళ్ళ డబ్బులు వెనక్కి ఇవ్వాలి. ఆ వీడియో ప్లే చేసే కంటే ముందు జనాలకి ఏం చెప్తున్నానంటే, ఎవరైతే పే చేశారో ₹419, అది ఆటోపే మోడ్లో ఉంది. ఆ ఆటోపే మోడ్ డిసేబుల్ చేసుకుంది, ఆఫ్ చేసుకుంది. అది ఫోన్పేలో చేస్తే ఫోన్పేలో సెట్టింగ్స్లో ఉంటుంది ఆ ట్రాన్సాక్షన్ది, అక్కడ ఆటోపే ఆఫ్ చేసుకోండి. ఓకేనా? ChatGPTని అడగండి, తెలుగులో అడగండి, ఫోన్పేలో ఆటోపే ట్రాన్సాక్షన్ ఆఫ్ చేయడం ఎలా అంటే అది డీటెయిల్గా చెప్తుంది. గూగుల్ పేలో ఆటోపే ట్రాన్సాక్షన్ ఆఫ్ చేయడం ఎలా, నేను చెప్పినా మీరు కన్ఫ్యూజ్ అవుతారు. అదే మీరు ChatGPT ఫ్రీగా ఇన్స్టాల్ చేసుకోండి. ChatGPT ఇన్స్టాల్ చేసుకొని ఫోన్పేలో ఆటోపే ట్రాన్సాక్షన్ ఆఫ్ చేయడం ఎలాగా, గూగుల్ పేలో ఆటోపే ట్రాన్సాక్షన్ ఆఫ్ చేయడం ఎలాగా. ఓకేనా? మీరు ఇన్ కేసు నాకు తెలిసి ఇలాగే చేస్తారు, ప్లేస్టోర్లో చేస్తే ప్లేస్టోర్ సెట్టింగ్స్లో సబ్స్క్రిప్షన్ అని ఒక ఆప్షన్ ఉంటుంది, అక్కడ క్లిక్ చేస్తే అక్కడ ఆటోపే ఆఫ్ ఉంటుంది, అది ఆఫ్ చేయొచ్చు. బట్ ఇది మీరు ఈ గేట్వే వచ్చి ఫోన్పే అండ్ గూగుల్ పే వాడారు కాబట్టి ఇక్కడ కట్ అయిపోతుంది. ఆడ ప్లాన్ కూడా అదే, వాడు వీడియోలు డిలీట్ చేసినా, ఆడ అండమాన్ నికోబార్ ఐలాండ్కి వెళ్ళిపోయినా మీకు ప్రతి నెల ₹419 మీ అకౌంట్ నుంచి కట్ అయిపోయి ఆడ అకౌంట్కి వెళ్ళిపోతుంది. మీకు అర్థమవుతుంది కదా. ఫస్ట్ అర్జెంటుగా, అందుకే వీడియోని ఎక్కువ మందికి ఎందుకు చూడమా, లైక్ హైప్ ఎందుకు చేయమన్నారా అంటే ఎక్కువ మందికి వెళ్తుంది. అప్పుడు నష్టపోయిన వాళ్ళ దగ్గరికి వెళ్ళింది అనుకోండి వీడియో, అన్ఫార్చునేట్లీ ఎక్కువ మంది దగ్గరికి వెళ్తే వాళ్ళ ఆటోపే ఆఫ్ చేసుకోండి. ఫస్ట్ మీరు ఆటోపే ఆఫ్ చేసుకోండి దయచేసి. ఓకేనా? ఇది మర్చిపోతానని మళ్ళీ చెప్తున్నా. ఇప్పుడు మనోడు వీడియో చేశాడు, మీకు అది ప్లే చేస్తా, అక్కడ పెట్టడానికి ట్రై చేస్తాను నేను మీకు. చూడండి, ఇందులో మీకు అర్థం, నేను ఏం మాట్లాడను, రన్నింగ్ కామెంటరీ కూడా ఇవ్వను. ఆ వీడియో ఎందుకు ప్లే చేస్తున్నానంటే ఇప్పుడు ఆ వీడియో లేదు. ఓకేనా? నేను మీ నిజాయితీ కాంతు. అయితే మీరు తమ్నెయిల్ చూసే ఉంటారండి. సో మీరు ఈ వీడియో మొత్తం చూడాలని చెప్పేసి నేను ఆ తమ్నెయిల్ అలా పెట్టానండి. సో మనకు ఏ బాధ వచ్చినా, ఏ కష్టం వచ్చినా నలుగురికి చెప్పుకుంటేనే అది అర్థం చేసుకుంటారు చాలామంది. మనం మౌనంగా ఉండి చెప్పుకోకపోతే కూడా మనకు అర్థం చేసుకోరు, తప్పుగా అర్థం చేసుకుంటారండి చాలామంది. అయితే నా ఉద్యోగం చేతులారా నేనే పోగొట్టుకున్నా అండి.
అంటే బాధపడుతున్నా అంటే మళ్ళీ సింపతి అయిపోతుంది. అసలు మొత్తం ఏం జరిగింది ఏం కదా మీరు మొత్తం ఈ వీడియో మొత్తం చూస్తే మీకు అర్థమవుతుందండి. సో నేను చేసే ప్రతి పనిలో ఇంతవరకు నేను నిజాయితీగానే చేసిన ప్రతి ఒక్కటి కూడా హైదరాబాద్లో పిచ్చి కుక్క లేక రోడ్ల మీద తిరిగిన. అయితే కొంతమంది యూట్యూబర్స్ అండి వాళ్ళకు మరి కంటెంట్ దొరకకనో లేకపోతే వాళ్ళకి ఏమనిపించిందో తెలియదండి, కానీ నా మీద వీడియోస్ చేయడము, అలాగే నన్ను ఎలిగేషన్స్లోకి నెట్టడము, అలాగే నేనేదో ఫ్రాడ్ చేస్తున్నా అన్నట్లు, నేనేదో ప్రజల్ని మోసం చేస్తున్నా అన్నట్లు మాట్లాడుతున్నారండి. సో నేను ఎంత జెన్యున్గా, ఎంత నిజాయితీగా, ఎంత పిచ్చి కుక్క లెక్క రోడ్ల మీద తిరిగినో అది నాకు తెలుసు. హైదరాబాద్లో నా ప్రతి ఒక్క ఫాలోవర్స్కి తెలుసా అండి. నేను ఎంతగానో కష్టపడి అక్కడ జాబ్ ఉంది, ఇక్కడ జాబ్ ఉంది, అట్లీస్ట్ అది చెప్పడం అన్నా కూడా ఎవరైనా సరే ముందుకు వస్తేనే కదండి 10 మందికి తెలిసేది. సో చదువుకున్న వారు చాలామంది ఉన్నారు. మరి చదువుకున్న వారు యాప్స్లలో చూసుకొని పోతారు కదా అని చెప్పేసి మీకు డౌట్ ఉంటుంది. చాలామంది పాపం టైం దొరుకుతలేదండి, హైదరాబాద్లో టైం దొరుకుతలేదు. నేను జాబ్ సర్చ్ చేస్తున్నా, జాబ్ అప్లై చేసుకుందామని అనడానికి కూడా కొంతమందికి టైం దొరుకుతలేదు. అట్లాంటి వారి కోసం హెల్ప్ చేయడానికి కోసం నేనే స్వయంగా జాబ్స్ సర్చ్ చేసి పలానా ఏరియాలకి జాబ్ ఉంది, ఇక్కడికి వెళ్ళండి, అక్కడికి వెళ్ళండి అంటే చాలామంది జాబ్స్కి వెళ్ళారు. అలాగే చాలామంది వర్క్ అనేది చేసుకుంటున్నారండి. దేవుని దయ వల్ల చాలామంది నాకు కామెంట్ అయితే చేశారు, నాకు పర్సనల్గా మెసేజ్ కూడా చేశారు, అన్న నీ వల్ల నేను ఒక జాబ్ గెట్టింగ్ చేసిన, నేను ఇప్పుడు వర్క్ చేసుకుంటున్నా అని చెప్పేసి. కొంతవరకు అయితే క్యాషియర్గా సెలెక్ట్ అయ్యారు, కొంతమంది చెల్లెళ్ళు మన రిసెప్షనిస్ట్గా సెలెక్ట్ అయ్యారు. సో నాకు చాలా సంతోషం వేసింది. అయితే పాయింట్లోకి వద్దామండి. పాయింట్ వస్తే ఇప్పుడు ఏంటంటే ఈ పెన్నులు పెన్సిళ్ళు బిజినెస్ ఉంది కదా మా కంపెనీలో. సో నేను మా మధుసూదన్ సార్తో, మా ప్రవీణ్ సార్తో నేను ఇన్ని రోజులు మంచిగా మాట్లాడుకుంటా, నేను ఈ వర్క్ అందరికి డిస్ట్రిబ్యూట్ చేయాలనే ఉద్దేశంతో నేను వర్క్లో జాయిన్ అయినా. మా కంపెనీలో జాయిన్ చేసుకున్నారు. అదే 15,000 జీతంతో జాయిన్ చేసుకున్నారు. సో నాకు దాంట్లో వచ్చేది ఏం లేదండి, 15,000 వస్తుంది, నెలకు 15,000 వస్తుంది. సో వాళ్ళు ఏం చెప్పారు, మన పెన్నులను ఇట్లా వర్క్ చేయాలి అని చెప్పేసి 10 మందికి చెప్పు, నువ్వు ఇట్లా వర్క్ చేపియు, వాళ్ళను ప్యాకింగ్ చేయించి వాళ్ళకు మన మన ఈ స్టోర్స్ ఉంటాయి కదండి, పెన్నుల స్టోర్స్ ఉంటాయి కదా, డైరెక్ట్ అక్కడికి డిస్ట్రిబ్యూట్ చేస్తారు అన్నట్టు డెలివరీ పర్సన్స్. సో నువ్వు జస్ట్ ఆ ప్యాకింగ్ చేపి అని చెప్పేసి చెప్పారండి. మనిషి అన్న వాళ్ళకి ఖచ్చితంగా ఆశ అయితే ఉంటుందండి. సో నేను కూడా అది చేతులారా నేనే చేసుకున్నా అండి. నాకు కూడా కొంచెం అంటే చాలా అదే పాయింట్గా వస్తున్నా అండి. అదే మెంబర్షిప్, జాయినింగ్, పైసలు కట్టడం అది అన్నారు కదా, దానికోసమే నేను ఇప్పుడు చెప్పబోతున్నా, కొంచెం మీరు వేచి ఉండండి. సో నేను కూడా ఒక రకంగా ఆలోచించిన అండి, ఎందుకంటే నాకు కూడా 15,000 జీతం సరిపోతలేదు అని నా స్వార్థం కోసమే కావాలనే, అది నా మిస్టేకే. అంటే నాకేదో కొంతమంది జాయిన్ అయితే ఎవరైనా మెంబర్షిప్ తీసుకుంటే నేను ఎట్లా వర్క్ కల్పిస్తున్నా, ఆ వర్క్ కల్పించే వాళ్ళ నుంచే కొంతమందినైనా కానీ కొంచెం జాయిన్ చేసుకుంటే నాకు యూట్యూబ్ నుంచి కొంచెం ఎక్కువ ఆదాయం వస్తుంది కదా అని చెప్పేసి నేను ఆశించిన. అది నేను చెప్తా, మరి అది ఎందుకు ఆశించినా నేను చెప్తా. ఆశించడంలో తప్పులేదు, ఎందుకంటే చాలామంది ఆశ ఉంటుందండి. సో ఇంకోటి ఏంటంటే, మరి ఫ్రాడ్ చేసినావా, మోసం చేసినావా, మరి ఎందుకు ఆశించినావు అని చెప్పేసి చాలామంది అంటున్నారండి. సో నేను ఆశించడం తప్పే. ఇంకోటి ఏంటంటే, అలా ఆశించకుండా జెన్యున్గా వీడియోస్ చేసుకుంటూ వెళ్ళిపోతే నాకు అదే 15,000 జీతం వస్తుండే కంపెనీ నుంచి. అలాగే యూట్యూబ్ నుంచి ఎంతో కొంత ఒక 10,000 వస్తుందని చెప్పినా కదా, అది కూడా ఇప్పుడు యూట్యూబ్లో చెప్పొద్దు, కానీ నేను చెప్తున్నా. ఇక దేవుందయ్యా, యూట్యూబ్ వాళ్ళు ఈ వీడియో చూస్తే ఉంచుతారా, మరి లేకపోతే నా వీడియో డిలీట్ చేస్తారా, నా యూట్యూబే కొడతారో తెలియదు. నాకైతే నా కష్టాన్ని మీకు పంచుకుంటున్నా, షేర్ చేసుకుంటున్నా. హైదరాబాద్లో బ్రతకడం అంటే చాలా కష్టం అండి, ఎందుకంటే రూమ్ రెంట్లు దాదాపు 6,000-7,000 ఉంటాయండి రూమ్ రెంట్లు. సో రూమ్ రెంట్లు చూసుకొని మళ్ళీ ఫ్యామిలీని పోషించుకొని హైదరాబాద్లో బతకడం అంటే చాలా కష్టం అండి. సో నేను ఆ 15,000 జీతంలో నేను ఎట్లున్నానో దేవునికి ఎరుక. చాలామంది నా లెక్కనే ఇంకా చాలామంది ఉన్నారు. ఇక నేనే ఏదో కష్టపడుతున్నా, బాధపడుతున్నా అంటే తప్పే, కానీ అందరికీ కూడా నేను ఒక జాబ్ అనేది కల్పించి ఒక దారిలో ఉంచాలని చెప్పేసి నేను ఒక ఆలోచించిన చూడు, అది ఇక మీ ఊహకే వదిలేస్తున్నా. మరి నా మంచి మనసు చెడు మనసు అది మీ ఊహకే వదిలేస్తున్నా. సో ఇంకోటి ఏంటంటే, అలా ఆశించకపోయి ఉంటే బాగుంటుండే. అయితే అది నా స్వార్థం కోసమే నేను జాయిన్ అయితే అవ్వండి అని చెప్పేసి చెప్పిన. సో ఇప్పుడు ఏం చేసిరు కదా అంటే, మెయిన్ పాయింట్ అండి, మా కంపెనీ వాళ్ళకి ఈ విషయం తెలిసిందండి. నువ్వు ఎందుకు జాయిన్ చేయించుకుంటున్నావు, ఎందుకు పైసలు కట్టించుకుంటున్నావు,
నువ్వు వీడియోలకు పర్మిషన్ ఇచ్చినాం కదా, నువ్వు వీడియోలు పెట్టుకుంటావు కదా, వీడియోలు పెట్టుకుంటా అంటే ఓకే అన్నాం కదా అని చెప్పేసి అన్నారు. సార్ ఓకే సార్ వీడియోస్ పెట్టుకుంటా అని చెప్పిన, కానీ పాపం నేను జాయిన్ అయితే నాకు కూడా ఎంతో కొంచెం నాకు ఇల్లు లేదు సార్, నాకు సొంత ఇల్లు లేదు. మళ్ళీ నేను రిక్వెస్ట్ చేసిన సార్లకి, సార్ నాకు ఒక సొంత ఇల్లు లేదు సార్, నాకు ఇంటికాడ కూడా జాగా భూమి ఏం లేదు సార్, నాకు ఒక నిరుపేదవాడిని సార్, నేను ఒక మిడిల్ క్లాస్ వాడిని కూడా కాదు, అంతకన్నా లోయెస్ట్ ఒక పేద అబ్బాయిని సార్ నేను అని చెప్పేసి రిక్వెస్ట్ చేస్తే అయినా కూడా వాళ్ళు కనుకరించలేదండి. సో ఎలిగేషన్స్ వస్తున్నాయి, మా కంపెనీ చెడిపోతుంది, నువ్వు ఇట్లా జాయిన్ అయ్యే ప్రాసెస్ పెడితే ఇక్కడ మా కంపెనీ పరువు పోతుంది అని చెప్పేసి తొలగించారండి. ఇప్పుడు నేను ఏం చేయాలి చెప్పండి? ఇప్పుడు నన్ను జాబ్లకైనా తొలగించారు. సో నాకు వేరే దారి లేదు. నేను ఫస్ట్ నుంచి కూడా జాబ్స్ ఇక్కడ ఉన్నాయి అక్కడ ఉన్నాయని చెప్పిన హైదరాబాద్లో. సో మనం ఫస్ట్ ఎక్కడి నుంచి వచ్చినామో మర్చిపోవద్దు. సో నేను ఫస్ట్ జాబ్స్ ఇట్లా ఉన్నాయి అట్లా ఉన్నాయని చెప్పిన. సో అదే వీడియోస్ కూడా నేను మళ్ళీ చేస్తా, ఇక్కడ జాబ్స్ ఉన్నాయి అక్కడ జాబ్స్ ఉన్నాయని చెప్తా ఉంటా. కానీ మీ ఇష్టం ఉంటే జాయిన్ అవ్వండి, లేకపోతే లేదని చెప్పేసి నేను ప్రీవియస్లీ ఎప్పటి నుంచో మొత్తుకుంటున్నా అండి. ఇప్పుడు నేను ఏదో మీరు ఇంట్లో పడుకున్నది చూసి నేను మీ ఇంట్లోకి వచ్చి మీ ఫోన్లకి నేను జాయిన్ బటన్ నొక్కి నేను పైసలు కట్టించుకొని చేసిన ఫ్రాడ్ అయితే కాదు కదండి. మీ ఇష్టంతోనే అంటే ఎక్కువ మంది కూడా జాయిన్ కాలే మన ఛానల్లో. మొత్తం ఇప్పుడు జాబ్ గెట్టింగ్ చేసిన వాళ్ళు సగం మంది అయితే, జాబ్ గెట్టింగ్ చేయని వాళ్ళు ఒక 10-15 మంది ఉన్నారు అంతే జాయిన్ అయిన వాళ్ళు. సో ఇప్పుడు నేను వాళ్ళకి చెప్తున్నా, సో నేను మీ ఇష్టపూర్వకంగానే చేసారు కదా. సో చాలామంది అంటున్నారు ఇప్పుడు యూట్యూబర్స్కి వాళ్ళకు ఎంత కుళ్ళుతనమో చూడండి. మనము ఒక్కరు బతుకుతే చూడలేకపోతున్నారండి, వాళ్ళకు కంటెంట్ దొరకకనా లేకపోతే ఏదో తెలియదు కానీ నా మీద పడి ఇప్పుడు నా వీడియోస్ నేను ఇట్లా అట్లా అని చెప్పేసి చెప్తున్నారండి. సో నేనేమి వాళ్ళని బలవంతంగా జాయిన్ అవ్వండి లేకపోతే అట్లా ఇట్లా అని చెప్పేసి నేను బెదిరియలే, నేను ఏం చెప్పలే. జస్ట్ మీ ప్రేమతోని మీ ఇష్టంతోని మీ ఇష్టపూర్వకంగానే జాయిన్ అయితే అవ్వండి అని చెప్పేసి నేను చెప్పిన. దీంట్లో మాత్రం నా తప్పు లేదు అని చెప్పేసి నేను అనుకుంటున్నా. మీరు కూడా కామెంట్ అయితే చేయండి. మరి నేను మీ చేతులు పట్టుకొని బలవంతంగానైతే జాయిన్ చేయలేను కదండి. ఇదైతే నా ఒక రిక్వెస్ట్. సో ఇదే అండి జరిగింది అసలు కథ మొత్తం ఇది. సో మీకు అర్థమైంది అనుకుంటున్నా. నేను ఎంతగానో అంటే నిరుపేదల కోసం మంచిగా బతకాలనే ఆలోచించేవాడిని. కానీ కొంతమంది నన్ను ఇలా అనేసరికి నాకు మనసు చెలించిపోయి నాకు అసలు కొన్నిసార్లు అనిపించిందండి, అసలు నా మీద ఎందుకు ఇంత ఆరోపణలు చేస్తున్నారు అని చెప్పేసి మైండ్ అప్పుడప్పుడు పనిచేస్తలేదండి. సో అప్పుడప్పుడు మైండ్ చాలా ప్రెషర్కి వెళ్ళిపోతుందండి. కానీ నేను చేసింది అయితే తప్పు కాదని చెప్పేసి అనుకుంటున్నా అండి. మరి నా ఫాలోవర్స్ అంత వీకేం కాదు, ఇప్పుడు 419తో జాయిన్ అయిన వారు అంత వీకేం కాదు. అయ్యో 400 పోయినాయి, నేను ఇక బతకలేకపోతున్నా, నేను ఉండలేకపోతున్నా అనే పిరికి వాళ్ళు కాదు నా ఫాలోవర్స్, ధైర్యవంతులే. అరే చల్ పోతే పోయినాయి, మా అన్నకే కదా ఇచ్చిన, నేను మా అన్నకే కదా జాయిన్ అయినాము అని అనుకునేవారు చాలామంది ఉన్నారు నా ఫాలోవర్స్. అంత ధైర్యం, అంత గుండె ధైర్యం ఉంటుంది నా ఫాలోవర్స్కి. కానీ కొంతమంది యూట్యూబర్స్ వల్ల ఏం చేస్తారంటే ఒక కామెంట్ చేస్తారు కదా, అవునన్న నిజమే అన్న అతను మోసగాడన్న అని చెప్పేసి ఒకటి కామెంట్ చేస్తారు కదా ఒకళ్ళు. ఇక ఆ కామెంట్ని పట్టుకొని ఇంకా కొంచెం మంది ఇక అదే ఇక ఇప్పుడు మన ప్రపంచం ఎట్లుందండి, మన జనరేషన్ ఎట్లుంది, ఒకళ్ళు తోకబట్టుకొని పోతున్నారు ఆయన వెనక ఒక 30-40 మంది తోకబట్టుకొని పోతూనే ఉంటారు, ఆలోచించరు మరి అది కరెక్టా తప్ప ఆలోచించరు. అట్లా నడుస్తుంది ఇప్పుడు మన జనరేషను. సో మీకు అర్థమైంది అనుకుంటున్నా అండి. నేను ఏమన్నా తప్పులు మిస్టేక్స్ చేస్తుంటే నాకు కామెంట్లో చెప్పండి, అన్నా నువ్వు ఇట్లా చేసేది ఉండే ఇట్లా కాదు, ఇట్లా చేసేది ఉండే ఇట్లా కాదు అని చెప్పేసి కామెంట్ అయితే చేయండి. నేనైతే మనస్ఫూర్తిగా చెప్తున్నా అండి, నేనైతే ఎటువంటి తప్పు చేయలేదు. సో నిందలు పెడుతున్నారు, కానీ ఆ నిందలు అయితే నేను అధిగమించి నేను కృంగిపోయి నేను ఇక్కడనే కూర్చొని నేను ఇక వీడియోలు చేయను అని నేను అంటలే. నేను ఫస్ట్ ఎక్కడి నుంచి వచ్చినో మళ్ళీ అక్కడికే వెళ్ళి మళ్ళీ నేను రోడ్ల మీద తిరుగుతా మీకోసం, తిరిగి ఇక్కడ జాబ్ ఉంది అక్కడ జాబ్ ఉంది అని చెప్పడానికి నేను సిద్ధంగా ఉంటా ఎప్పుడైనా సరే. మీరు నన్ను తిట్టినా, మీరు నన్ను కొట్టినా, మీరు నన్ను ఎంత ఎలిగేషన్స్ పెట్టినా, మీరు నాకు ఎన్ని విధాలుగా బ్యాడ్ కామెంట్లు పెట్టినా కూడా నేను ప్రేమతో స్వీకరించి నేను ఒక మిస్టేక్ చేసినా, సో ఆ మిస్టేక్ ఇంకోసారి చేయకూడదు అని ఇంకా ఏదైనా మంచి పని చేసేది అందుకు ప్రయత్నం. మరి ఇంకోటి ఏంటంటే ఒక రిక్వెస్ట్ అండి, ఒక్కసారి వినండి. నేను ఇట్లా జాయిన్ చేయించుకున్నా అని అంటారు కదా, నేను అంటే గొప్ప చెప్పుకుంటలేనండి, చాలామందికి హెల్ప్ చేసిన. నేను దాదాపు ఈ హైదరాబాద్ ఉన్నప్పటి నుంచే ఒక 40-45 వేల డబ్బులు ఖర్చు పెట్టినా అండి. అంటే ఒకళ్ళకి హెల్ప్ చేసుడు, ఒకళ్ళ కోతులకు అంటవా, జంతువులకు అంటవా, వృద్ధులకు అంటవా, 45,000 నేను ఖర్చు పెట్టినా అండి. ఇంట్లో కూడా ఇవ్వలే నేను. మా భార్య తిడుతుంటే కూడా నేను పోయి
ఫస్ట్ మనకెందుకే పైసలు, మనం ఫస్ట్ పబ్లిక్ చూసుకోవాలి, మనం లేని వాళ్ళకి పెట్టాలి, ఆహారం జంతువులకు పెట్టాలని చెప్పేసి మా భార్యతో లొల్లి పెట్టుకొని మరీ పెట్టే మనసు అండి నాది. సో అట్లా పెట్టినాక కూడా ఇట్లా ఎలిగేషన్స్ రావడం అనేది చాలా బాధాకరం అండి. సో మీరు అర్థం చేసుకున్నారని చెప్పేసి అనుకుంటున్నా. అందుకోసమే నేను ఒక ప్రశాంతమైన ప్లేస్లోకి వచ్చి నేను ఈ వీడియో రికార్డింగ్ అయితే చేసుకుంటున్నా అండి. సో నేను నిజంగా ఏదైనా తప్పు చేసి ఉంటే నన్ను నిజంగా చెప్తున్నా అండి, కామెంట్లో మాత్రం విడిచిపెట్టద్దండి. మీరు మనస్ఫూర్తిగా నన్ను కొట్టాలనుకుంటే తిట్టాలనుకుంటే నా పర్సనల్ నెంబర్ కూడా మీకు ఇస్తా అండి. ఖచ్చితంగా నాకు కామెంట్ అయితే చేయండి, అన్న నువ్వు చేసింది తప్పు అని చెప్పేసి కామెంట్ అయితే చేయండి. ఒకవేళ నేను ఏ తప్పు చేయలేదు అన్న, నడుస్తూ ఉంటాయన్న, ఎందరో కొంతమంది వేలకు వేలు కొట్టేస్తున్నారు అన్న, 10,000 కొట్టేస్తున్నారు, 20,000 కొట్టేస్తున్నారు. చాలామంది ఫ్రాడ్ గాళ్ళు ఉన్నారు. వాళ్ళకన్నా అద్మానం అయితే కాదు కదా, నువ్వేదో మా కోసం మంచి దారి చూపించాలని ప్రయత్నం చేసినావు. దాంట్లో నువ్వేదో నీకు 1 రూపాయి వస్తే నీ ఫ్యామిలీ బతుకుతుందని ఆలోచించినావు అన్న, దాంట్లో తప్పేముందన్న అని అనుకుంటే నాకు కామెంట్ అయితే చేయండి. ఓకే, నేను మన తప్పు మాట్లాడినా, ఇప్పటిదాకా నేను తప్పు మాట్లాడినా కూడా నన్ను క్షమిస్తారని చెప్పి నేను అనుకుంటున్నా. కానీ ఇక మీదట వేరే యూట్యూబర్స్ దయచేసి నా గురించి తప్పుగా మాత్రము ఎలిగేషన్స్ అయితే పెట్టకండి. అంటే నేను నిజంగా చెప్తున్నా అండి, మనిషిని చూస్తే హైటు దొడ్డుగా పర్సనాలిటీ ఉన్నది, కానీ మనసు మాత్రం చాలా చిన్నదండి. అంటే చాలా సెన్సిటివ్ మనసు అండి నాది. అయితే నేను చూడడానికి మనిషే పెద్దగా అండి, కానీ మనసు మాత్రము చాలా అంటే కృంగిపోయే మనసు అండి. అంటే వాళ్ళనేమన్నా అంటే అరే నన్ను అన్నరా అని చెప్పేసి ఒక బాధపడి లోపల, నేను కెమెరా ముందు నేను ఏడవనండి. ఎందుకంటే నేను ఏదైనా తప్పు చేసినా దాన్ని రియలైజ్ చేసుకొని నేను లోపల ఇంట్లో ఏడుస్తా. నిజంగా చెప్తున్నా. ఇప్పుడు మందిలో ఇజ్జత్ పోతుంది, అరే ఒక మగ పిల్లగాడు ఏడుతాడంట అని చెప్తే ఇజ్జత్ పోతుంది అని చెప్తే నేను అట్లా బాధపడా, నేను అట్లా అనుకోను, సిగ్గుపడతలేను. నేను అది కూడా చెప్తున్నా. నేను ఏదైనా తప్పు చేసినా చలో నన్ను ఏదైనా మంది తిట్టిరా నేను అది లోపల ఏడుస్తా, కానీ అది బయటకు కనిపించని. ఎందుకంటే సమాజంలో ఏడుస్తుండు అంటే దానికి ఏదో నాటకాలు చేస్తున్నాడు, వీడు డ్రామా చేస్తున్నాడు అని అంటారు. నిజంగా చెప్తున్నా, అంటారండి. మనం ఎక్కడ పోయినా బతకనియరా అండి, నిజంగా చెప్తున్నా. సో నేను ఈ అన్నిటిని అందరి మాటలను కూడా అధిగమించి నేను మేము ముందుకు వచ్చి మాట్లాడుతున్నా అంటే కేవలం మీరు ఉన్నారన్న ధైర్యంతోనేనండి. నాకు సిల్వర్ ప్లే బటన్ వచ్చిందండి. సిల్వర్ ప్లే బటన్ వస్తే ఒక మంచి హార్ట్ఫుల్ మనసుతోని సెలబ్రేట్ చేసుకోలేకపోయినా. అంటే నేను ఏదో కోల్పోతున్నా అని చెప్పేసి నాకు మైండ్ గుంజుతుంది, వెనకకు మనసు గుంజుతుంది. ఏదో చేస్తున్నావు. ఒకవైపు ఏమో 1 రూపాయి వస్తే నా ఫ్యామిలీని బతికించుకుంటా, నా ఫ్యామిలీకి ఒక ఇల్లు కట్టుకుంటా, నాకు సొంత ఇల్లు లేదు, సొంత భూమి లేదు అని చెప్పేసి ఒకవైపు ఆలోచిస్తా. ఒకవైపు ఏమో నేను ఎందుకంటే జాయినింగ్ అవ్వమని చెప్తున్నా, కొంతమంది జాయిన్ అవుతారేమో, నా మీద ప్రేమతో జాయిన్ అవుతారేమో అని చెప్పేసి ఒకవైపు ఆలోచిస్తా. కానీ ఈరోజు జాబ్ పోయింది కదా, దీనికి మాత్రం చాలా బాధపడుతున్నా అండి, నిజంగా చెప్తున్నా. సరే జాబ్ పోయింది అని నేను ఎప్పుడు బాధపడా, ఈ జాబ్ కాకపోతే ఇంకొక జాబు. నేను అంత పూర్తి నాకు ఫాలోవర్స్ ఉన్నారు, నాకు యూట్యూబ్ ఉన్నది, నాకు మీ అందరు ఫ్యామిలీ, మీ అందరు సపోర్ట్ ఉన్నారు. కొంతమంది నెగిటివ్గా కామెంట్ పెడితే కృంగిపోనండి, ఇంకెట్లా ఏం పని చేసుకోవాలి, ఇంకా 10 మందికి వెళ్ళిపోయేది ఏం పని చేయాలి, ఇట్లా ఆలోచిస్తా. సో నా మాటలు మీకు జెన్యూన్గా అనిపిస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇది కూడా నేను అనడం కూడా నేను కోల్పోయినా, నేను నిజంగా చెప్తున్నా, కోల్పోయినా. ఒకవేళ పర్లేదన్నా నువ్వు చేసేది కరెక్టే, నువ్వేమన్నా నీకోసం చేసినావా, నువ్వేం తాగుబోతువా, తిరుగుబోతువా, దొంగవా, లంగవా, ఇవన్నీ కాదు కదా. ఏదో నీ ఫ్యామిలీ కోసమే నువ్వు పరితపిస్తున్నావు కదా అని నాకు నిజంగా కన్నడ నీళ్ళు తిరుగుతున్నాయండి. కానీ ఏడవద్దు, ఎప్పుడైనా సరే కెమెరా ముందు ఒక అబ్బాయి ఏడవద్దు, అందుకోసం నేను సైలెంట్గా ఉంటున్నా, అంతే అండి. అది ఎవరు మన కమల్ హాసన్ లేదండి. కమల్ హాసన్ ఇక్కడ ఉన్నాడుగా. శివాజీ నువ్వు అర్జెంటుగా ఫిల్మ్ నగర్కి వెళ్ళిపో శివాజీ. మంచి స్కిల్స్ ఉన్నాయి, మంచి ఎక్స్ప్రెషన్ ఉంది, తెలుగులో పట్టు ఉంది, బాగుంది, మంచి. నువ్వు వెళ్ళిపో అర్జెంటుగా ఫిల్మ్ నగర్కి వెళ్ళిపో. సో ఇంకా ఇప్పటికి చాలా ఎక్కువైపోయింది వీడియో, మన ఛానల్లో అసలు ఎంత ఉండవు. బట్ తప్పదు, నా ఒక్క వర్షన్ చెప్తే అవ్వదు కదా, అందరి వర్షన్లో మాట్లాడించాలి, విక్టిమ్ వర్షన్ మాట్లాడించాలి, కల్ప్రిట్ వర్షన్ మాట్లాడించాలి, నా వర్షన్ చెప్పాలి, ట్రాన్సాక్షన్లు చూపించాలి, ఇన్ని చూపించాలన్నో టైం పడుతుంది. సో శివాజీ అంటే మన కంతుబాబు గురించి నేను ఒకటే చెప్తా అబ్బా, కంతుబాబు ఈజ్ ఎ ఫ్రాడ్, స్కామ్ చేశాడు, దొరికిపోయాడు, వీడియోలు రిమూవ్ చేశాడు, టాపిక్ ఈజ్ ఓవర్. ఎక్కువ ఇంకా అన్నిసార్లు నేను చెప్పను, మీకు అర్థమైపోయి ఉండాలి. ఇప్పుడు మొత్తం చూస్తే అన్ని చెప్పాడు, పీక్కున్నాడు, ఇది తమలపాకు అన్నాడు, కామెంట్ చేయండి అన్నాడు, కామెంట్ చేయడానికి వీడియో రిమూవ్ చేస్తాడు. కందుబాబు నీకు ఒకటే, ఇది హెచ్చరిక అనుకుంటే ఏదనుకుంటే నీ ఇష్టం. నువ్వు వచ్చి పబ్లిక్గా జనాలకి అపాలజైజ్ చేయాలి, అంటే సారీ చెప్పాలి, మోసం చేశాను, తప్పు అయిపోయింది, నేను మళ్ళీ ఇది రిపీట్ చేయను, ఫస్ట్ థింగ్
ఆవిడ కోరుకుంది కూడా ఇదే. ప్రతి విక్టిము బాధితుడు కోరుకునేది ఇదే. రెండోది, నువ్వు ఎవరెవరి దగ్గర అయితే ఆ 419 రూపాయలు తీసుకున్నావో, 1000 రూపాయలు అడ్వాన్స్ తీసుకున్నావో, 2000 అడ్వాన్స్ తీసుకున్నావో, ఆ అమౌంట్ అంతా కంతు బాబు విత్ ఇన్ నో టైం నువ్వు వాళ్ళందరికీ ట్రాన్స్ఫర్ చేయాలి. ఈ రెండు కానీ జరగకపోతే నువ్వు జైల్లో ఉంటావు. నేనేం కాదు, నేను నా వరకు ఎంతవరకు డేటా ఇవ్వాలో పోలీసులకి వాళ్ళకి ఇచ్చేస్తాను. ఆల్రెడీ దీని మీద చాలామంది యూట్యూబర్లు 1 by 1 వస్తున్నారు. కొంతమంది ఆల్రెడీ సబ్మిట్ చేశారు పోలీసులకి. ఇది బ్యాక్ ఎండ్లో జరిగిపోద్ది. ఓకేనా? లేదు నీకు ఫ్యామిలీ ఉంది, నేను ఫ్యామిలీని పోషించాలి అంటున్నావు కదా, అప్పుడు వచ్చి సారీ చెప్పి డబ్బులు ఇచ్చి యూట్యూబ్ రిమూవ్ చేసి నువ్వు మళ్ళీ రాకూడదు. నువ్వు వస్తే మళ్ళీ ఇంకోళ్ళు కూడా ఇలాగే వదిలేస్తారని చెప్పి మళ్ళీ పుడతారు. నీకు ఇంక యూట్యూబ్ లేదు, కొత్త ఛానల్ పెట్టుకో. అర్థమవుతుందా? సిల్వర్ బటన్ లేదు, గోల్డెన్ బటన్ లేదు. వచ్చామా, సారీ చెప్పామా, జనాలు డబ్బులు ఇస్తామా, వెళ్ళిపోయామా, నీ పని నువ్వు చూసుకో. పెన్నల కంపెనీ పెట్టుకుంటావో ఏ కంపెనీలు పెట్టుకో కవర్లో. ఓకే, గాట్ ఇట్? మళ్ళీ చెప్తున్నా, రావాలి నువ్వు, వివరంగా వచ్చి చెప్పాలి. మళ్ళీ అదో స్క్రీన్ ప్లే వద్దు, నేను అది చేసిన తప్పు చేసి నువ్వు ఓపెన్గా ఒప్పేసుకో. ఓకే, సారీ చెప్పు, జనాలు డబ్బులు ఇచ్చి వెళ్ళిపో. లేదా జైల్లోనే మాట్లాడుకుంటావంటే అక్కడ నీ ఆత్మకథ రాసుకో. ఆడియన్స్ మీకేమనిపిస్తుందో ఇప్పుడు బలంగా కామెంట్ చేయండి. ఇప్పుడు వరకు సబ్స్క్రైబ్ చేయలేదనుకోండి, ఇలాంటి వాడికి సబ్స్క్రైబ్ కొడతారా, నాలాంటి వాడికి సబ్స్క్రైబ్ కొడతారా? చాయిస్ ఈజ్ యువర్స్. సభకు నమస్కారం, ధన్యవాదాలు.